దేవరకొండ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కొండమల్లపల్లి మండలంలోని చింతచెట్టు తండా, వడత్య తండా, జేత్య తండా, ఫుల్సింగ్ తండాలకు చెందిన 200 మంది దేవేందర్ నాయక్ సమక్షంలో యువకులు, రైతులు, మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా దేవరకొండ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కొండమల్లపల్లి మండలంలోని చింతచెట్టు తండా, వడ్య తండా, జేత్య తండా, ఫుల్సింగ్ తండాలకు చెందిన 200 మంది దేవేందర్ నాయక్ సమక్షంలో యువకులు, రైతులు, మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా దేవరకొండ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో వచ్చిన నిధులకు మరోసారి శంకుస్థాపన చేశారని ఆయన పేర్కొన్నారు. 6 గ్యారంటీలు అమలు చేయరు కానీ ప్రజాధనాన్ని ఇలా లూటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు అని ఆయన అన్నారు. దేవరకొండలో కోటి రూపాయల ప్రజాధనం వృధా చేశారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆయన తెలిపారు. ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని వారన్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని గుర్తు చేయాలని, కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చి మోసం చేసినందుకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. సంక్షేమంలో స్వర్ణయుగంలాగా కేసీఆర్ పాలన సాగిందన్నారు. తెలంగాణలో కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉంటే కేసీఆర్ 33 మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. 200 గురుకుల పాఠశాలలను 1022కు పెంచారని ఆయన తెలిపారు. దేశంలో 150 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. మోసం చేసి అధికారంలోకి వచ్చారు. కుట్రపూరితంగా తెలంగాణ ప్రజల మనసులో ఖరాబ్ చేశారని ఆయన అన్నారు. 20 నెలల నుంచి తెలంగాణ ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 50,000 రూపాయలు బాకీ ఉంది. 7 లక్షల తులాల బంగారం బాకీ ఉందని అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుడైన అధికారులైన ప్రజా తీర్పుకు భయపడతారు. అందుకే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను గెలిపించుకోవాలని కోరారు. గోదావరి నీళ్లను ఎత్తుకుపోయే కుట్రలను ప్రజలకు వివరిస్తూనే బీఆర్ఎస్ మీద జరుగుతున్న దాడిని ఎండగట్టాలని ఆయన అన్నారు. పార్టీలో చేరిన వారు యువ నాయకులు నేనావత్ దేవేందర్, మాజీ సర్పంచ్ బద్దు నాయక్, మాజీ ఉప సర్పంచ్ భాగ్యమ్మ, పిఎసిఎస్ డైరెక్టర్ లక్ష్మీపతి, రామావత్ శివ తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమావత్ దస్రు నాయక్, రైతు బంధు మాజీ అధ్యక్షులు కేశాని లింగారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రామావత్ తులసిరామ్ నాయక్, పెద్దిశెట్టి సత్యం, మాజీ సర్పంచులు పేట రమేష్, బలరాం, పురుషోత్తం నాయక్ తదితరులున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. నేను కాదు, వాళ్ళే చెప్పాలి. ఏమైంది? చార్జింగ్ లేదా?
मुळावत मोतिया नायक, मुळावत मोतिया नायक, मुळावत मोतीलाल नायक, शंकर नायक, शंकर नायक, मुळावत संपत, पालक आमगोत पालक शैलू सीति ललिता शैलू चिन्नी कुर्रा चिन्नी उप सरपंच गुज्जी रामत सुनीता इस्लामत दानावत बालाजी कुमार मेनावत कुमार चंदर कुमार नायक ఏకదాటిగా ఉండి అన్నిటిగా మన ఎలక్షన్లు మనకి కేసీఆర్ గారిని గెలిపించుకోవాలి. మన రవీంద్ర నాయక్ గారిని అదేవిధంగా పూల్ సింగ్ తండా, పత్య తండా, జేతియా తండా, ఈ తండాలకు సంబంధించిన వందలాది మంది యువకులు ఈరోజు దేవేందర్ నాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మన కొండమల్లపల్లి మండలం పార్టీ అధ్యక్షులు సోదరుడు అక్కడ రమేష్ గెలిచిండు, వడిద తండలో బలరాం గెలిచిండు, చింతచెట్టు తండలో మన బద్దు నాయక్ ఏకగ్రీవంగా గెలిచిండు. ఎంపీడీసీ లక్కీదాసు మనం పెట్టుకుని ఆయనను కూడా గెలిపించుకున్నాం, ఆయన పార్టీ మారిపోయింది. అంటే ఉమ్మడి గాజీనగర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నది. కాకపోతే మొన్న జరిగిన ఆయన రాజకీయాలు ఉన్నాడు కాబట్టి ఆయన వెంట ఉందాం అనుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టంతో ఆయనతో ఉన్నాము.